జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో నూతనంగా ఏర్పాటు చేసిన గోరికొత్తపల్లి మండల బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న అనంతరం రోడ్డుపైన బైఠాయించిన రైతులందరికీ రుణమాఫీ చేయాలని, నూతన మండల అభివృద్ధి చేయాలని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్రా వెంకటరమణారెడ్డి, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు గండ్రా జ్యోతి నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తనామనా భేదం లేకుండా అందరూ తెలంగాణ బిడ్డలేనని భావించి అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరికి ఇచ్చిన గొప్ప నాయకుడు కేసీఆర్ అని అన్నారు. అంటే మీరు ఒకసారి ఆలోచన చేయండి, ఎక్కడ కూడా వాళ్ళకి మరి ప్రజల పట్ల పాలన పట్ల చిత్తశుద్ధి లేదు. మరి వాళ్ళు ఎంతసేపు వాళ్ళుగా మేము మళ్ళీ రేపు వస్తామా పోతామా, ఏదో అచానక్లో వచ్చినాం గెలిచినాం అయిపోయింది, రేపు మేము వచ్చేది లేదు పోయేది లేదని ఇవాళ అందరూ కూడా కూర్చొని మూటలు కట్టుకోవడానికి మాత్రమే పనికొస్తా ఉన్నారు. కాబట్టి దయచేసి రేపు రాబోయే రోజుల్లో మళ్ళా ఖచ్చితంగా, ఎందుకంటే చేసిన వాళ్ళని ఎప్పుడు మర్చిపోరు. ఇవాళ ఎక్కడికి పోయినా మళ్ళా ఎక్కడ కేసీఆర్ ఉన్నాడో, మళ్ళీ కేసీఆర్ వస్తే బాగుండు, ఆయన కడుపు చల్లగుండా అని మొక్కుతా ఉన్నారు. కాబట్టి తప్పకుండా మనం ఆ దిశగా పనిచేద్దాం. మీరందరూ కూడా రేపు లోకల్ బాడీస్ లో ఎక్కడికక్కడ ఏ గ్రామంలో వాళ్ళు ఎవరైతే గెలుస్తారు, ఎవరైతే ప్రజలలో ఉన్నారు అనేది మీరే ఒక చర్చ చేసి అందరూ కూడా ఒక కొలిక్కి రావాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాం. ఈ ధర్నా నిరసన కూడా రేపు రాబోయే రోజులలో మన గోరుకొత్తపల్లి మండలానికి మరి వాళ్ళ ముచ్చట్లు చెప్పినటువంటి గతంలో చెప్పినటువంటి వాళ్ళు రేపు చిత్తశుద్ధి ఉన్నట్టయితే ఇక్కడ ఒక ఎంఆర్ఓ ఆఫీసు, మరి అదే విధంగా ఒక పోలీస్ స్టేషన్, అక్కడ టేకుమట్ల కొత్త మండలం అయితే మనం గతంలో కట్టించుకోలేదా, అక్కడ ఒక పోలీస్ స్టేషన్, ఎంపీడీఓ ఆఫీసు, ఎంఆర్ఓ ఆఫీసు, ఇవాళ ఇక్కడ కూడా అట్లాంటివి రావాల్సి ఉండే. కానీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం, ఇప్పుడున్నటువంటి మరి శాసన సభ్యులు తప్పకుండా మరి ఆ దిశగా పనిచేస్తే మనం కూడా సంతోషించుదాం, హర్షించుదాం. కానీ ఇవాళ అట్లా కాకుండా ఇక్కడికి వచ్చినప్పుడు మీటింగ్ ఉంటే రాగానే ఇవన్నీ అడిగితే మీ మండలానికి వస్తే ఏదో ఒకటి అడుగుతాను, నేను రాననుకుంటా పోతే మాత్రం పని నడవదు అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. తప్పకుండా మనం అందరం కూడా మరి కలిసికట్టుగా ముందుకు పోవాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటూ మరి రిజర్వేషన్ ఇస్తాం అని చెప్పిండు. మరి ఈవెన్ మేము కూడా అన్న అసెంబ్లీలో తీర్మానం పెడితే బీఆర్ఎస్ పార్టీ కూడా సమర్థించింది. కేసీఆర్ గారు కూడా మీరు చేయండి అని చెప్పిండు. ఆ రోజు అన్నాడు అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకుపోతా, ఖచ్చితంగా అమలు చేస్తా అన్నాడు. ఈ రోజు ఏం చెప్తున్నాడు రేవంత్ రెడ్డి, ఇక్కడనేమో లడాయి, అక్కడనేమో మోడీతో దోస్తి. ఆడి పోయేమంటాడు మోడీ బాయ్ ఆ బేఫికరో ఆమె తుమారా సాతే అంటున్నాడు. ఈ రోజు ఏం చెప్తున్నాడు, ఆయన వాస్తవం చెప్తాడు, ఆయన ఉన్నాడు చెప్తాడు. నేను చదువుకున్నదేమో బీజేపీ ఆర్ఎస్ఎస్ స్కూల్లో చదివినా, నేను డిగ్రీ చదివేమో తెలుగుదేశంలో చదివినా, ఇప్పుడు ఉద్యోగం చేస్తున్నది కాంగ్రెస్ లో చేస్తున్నా, రేపు నౌకరు తీసేస్తా మళ్ళీ ఒకడ చేస్తా. ఈ నౌకరు ఎట్లయినా ప్రజలు తీసేస్తారు, ఈ నౌకరు ఎవరు ఉంచాలి? ఇన్ని దుర్మార్గమైనటువంటి పరిపాలన చేసి మాట మీద నిలబడకుండా, ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ఈ రోజు ఆయన చెప్తుండే, ఎవడైనా చెప్తాడా ఇంటికి పెద్ద మనిషి నన్ను ఎవరు నమ్ముతలేడు, నన్ను చూస్తే దొంగలు చూసినాడు చూస్తుండు ఒక ముఖ్యమంత్రి చెప్తా ఉన్నాడు. ఈ రోజు నిజంగా దొంగని అంటారు కదా. ఇప్పుడు వెనకడ ఎవడైనా చిన్నగా చెప్పి 5 రూపాయలు దొంగతా వాడు జాగ్రత్తగా మేము మొన్న 5 రూపాయలు పెట్టాడు. మరి ఈ రోజు రేవంత్ రెడ్డి పరిస్థితి అట్లా ఉన్నది. ఈ రోజు లంకె బిందెలు లేవంటాడు. ప్రభుత్వం దగ్గర లంకె బిందెలు ఉంటాయా? అన్ని ఒల్లెక్కల ముచ్చట్లు, ఒల్లెక్కల కథలు, ఇవన్నీ మనకేం తెలియదు అనుకుంటుండు. వెనకట ఏం తెలియకపోయేది కావచ్చు. ఈ రోజు మా దగ్గర కూడా వాట్సాప్లు ఉన్నాయి, మా సెల్ ఫోన్లో కూడా నువ్వేం మాట్లాడింది వింటున్నారు, బేరీ వేసుకుంటున్నారు, అన్ని కూడా పరిజ్ఞానంతో ఉన్నారు. కాబట్టి ఈ రోజు ఈ గోరికొత్తపల్లి మండల ప్రజల తరఫున నేను ప్రధానంగా కోరేటువంటి డిమాండ్లు, నిజంగా ఇక్కడ ఉండేటువంటి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి శ్రీనివాసరెడ్డి, పక్క జిల్లాలో మన జిల్లాలో కలిసి ఉన్నటువంటి మంత్రి శ్రీధర్ బాబు, నేను ఎందుకంటే ఎమ్మెల్యే కంటే ఎక్కువ మంత్రులకు పవర్ ఉంటుంది, మీ ఇద్దరికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మండలం చేసే బాధ్యత మేము తీసుకొని ఆ రోజు చేసినాం. ఆ రోజే ఇవన్నీ కూడా చేయాలనుకున్నాం. సమయాభావం వల్ల చేయలేకపోయినాం. మీరు 2 సంవత్సరాలు అయింది అధికారంలోకి వచ్చి. తక్షణమే ఇక్కడ ఒక కావాల్సినటువంటి అన్ని రకాల మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయండి. ఇక్కడ ఉండే ప్రజలకు కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయండి. మళ్ళీ పోలీస్ స్టేషన్కు రేగొండకు, మళ్ళీ దవాఖానకు రేగొండకు, అప్పు కావాలంటే రేగొండకు, ఇంకేదైనా కావాలంటే రేగొండకు. మరి మండలం ఎందుకు చేసినాం? మేము పల్లెగా చేసినామా? ఇక్కడ ప్రజలు ఇక్కడనే ఉండాలి, ఇక్కడ వైద్య సేవలు ఇక్కడనే అందాలి, ఇక్కడ చదువుకునే విద్యార్థులకు ఇక్కడనే విద్య అందాలి, ఇక్కడ ఉండే వాళ్ళకి ఇక్కడ ఫస్ట్ ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలి. ఇది కూడా ఒక గ్రామ స్థాయి నుంచి మండల స్థాయికి ఎదగాలంటే మీ యొక్క కార్యాచరణ కూడా ఆ రకంగా ఉండాలి. కాబట్టి ఆ రకంగా ఆలోచన చేయమండి డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ చేయకుండా రేపు ఎన్నికల లోపు ఇవన్నీ కూడా చేయకుండా ఎన్నికల్లోకి వస్తే ఇక్కడ ఉండే ప్రజలు తరిమి కొట్టాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నా. హెచ్చరికలు తరిమి కొడతారు. ఎట్లా కొడతారు? నీకు మంది మార్బలం పోలీసు యంత్రాంగం వస్తుంది, నేను ఏమనకపోవచ్చు, నేను తరిమి కొట్టాలంటే కొడతారా? ఓట్లతో కొట్టాలి. వీళ్ళకి బుద్ధి ఎట్లా చెప్పాలి? ఓట్లతో చెప్పాలి. ఈ ప్రభుత్వానికి మెడలు వంచాలంటే, గోరికొత్తపల్లిలో ఓట్లు అడగాలంటే నేను చెప్పినటువంటి ప్రధానమైనటువంటి
ప్రైమరీ హెల్త్ సెంటర్ ఏర్పాటు చేయండి, పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయండి, కస్తూర్బా గాంధీ స్కూల్ ఏర్పాటు చేయండి, మహాత్మా జ్యోతిరావు పూలే స్కూల్ ఏర్పాటు చేయండి, ఇక్కడ ఒక బ్యాంకును ఏర్పాటు చేయండి. ఇక్కడ ఉండేటువంటి భూములకు సంబంధించినటువంటి పట్టాలు ఇచ్చే ఓట్లు అడగాలి ఈ గోరికొత్తపల్లిలో. లేకపోతే మాత్రం ఖబర్దార్. ఎందుకంటే మీకు నేను ఎట్లయితే అనొచ్చు, 40 మందికి ఇచ్చినోని 400 మీ ఇంకా 300 మందికి ఇవ్వడానికి మీకేమి ఇబ్బంది? మీకేమి ఇబ్బంది? పట్టాలు ఇప్పడానికి మీకేమి ఇబ్బంది? కాబట్టి అది చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఇంకా ఆ రోజు వచ్చిన పట్టా ఇది 391 సర్వే నెంబర్లో నీ పేరేందే? మూడేట్ల రాజేష్ వీరన్నకు మరి 1 ఎకరా 2 గుంటల పట్టా వచ్చింది. మరి ఇట్లా ఇచ్చే తెలియలేదా మీకు? 19 ఏళ్ళు అవుతుంది కదా, శిలాపలకాల మీద బొమ్మేసుకున్న శ్రద్ధ పనిచేయాలని కూడా ఉండాలి కదా, చేయాలి కదా అని డిమాండ్ చేస్తూ మరి మిత్రులారా, మీరు అందరూ కూడా వ్యవసాయ పనులలో బిజీగా ఉన్నారు. ప్రధానమైనటువంటిది మనకు ఎరువులు అనేటువంటి ప్రధానమైనటువంటిది. ఈరోజు కేంద్ర మంత్రి అంటాడు, సేంద్రియ వ్యవసాయం చేయొచ్చు కదా. సేంద్రియ వ్యవసాయం అరే బాబు, సేంద్రియ వ్యవసాయం చేస్తాం, ఎరువులు వాడడం తెలుసు మాకు, సేంద్రియ వ్యవసాయం తెలుసు. ఎరువులకు కొరత లేకుండా, లైన్లలో చెప్పులు పెట్టకుండా అడిగినంత ఎరువులు రైతులకు ఇవ్వలేని ప్రభుత్వానికి ఖచ్చితంగా ఇది షాంపిల్ మాత్రమే. రేపు ఎరువులు ఇవ్వడంలో వైఫల్యం చెందితే రైతులు రోడ్లు ఎక్కుతారు. వారితో పాటు మేము రోడ్లెక్కి ఈ ప్రభుత్వాన్ని మెడలు వంచే కార్యక్రమం చేయడం జరుగుతుంది. కాబట్టి తక్షణమే ముఖ్యమంత్రి, కేంద్రంలో ఉండే నరేంద్ర మోడీ గారు, అదేవిధంగా కేంద్ర వ్యవసాయ మంత్రి, ఇక్కడుండే వ్యవసాయ మంత్రి వట్టి మాటలు కట్టిపెట్టి రైతులకు మేలు చేసే కార్యక్రమం చేయండి, రైతులకు నీళ్ళు ఇచ్చే కార్యక్రమం చేయండి, పంట పొలాలను ఎండిపోకుండా చూడండి. ఇప్పటికే రాష్ట్రంలో కరువు ఛాయలు ఉన్నాయి. ఇప్పటికే నిజమైనటువంటి కాలం జూన్ 15 అయిపోయింది, దాదాపు నెల రోజులైంది, పెద్ద వర్షాలు పడలేదు. మనకి ఎప్పుడు కూడా వర్షాలన్నీ కూడా తుఫాను వర్షాలే మీద ఆధారపడ్డాం. కాబట్టి ఈరోజు మనకు జీవనధారలాగా ఎస్ఆర్ఎస్పి కాలంలో దేవాదాయ కార్యక్రమాలు సక్రియంగా జరగాలని కోరుకుంటూ, నీళ్ళు ఇవ్వాలని కోరుకుంటూ, డిమాండ్ చేస్తూ తక్షణమే ఇవన్నీ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటూ